ఎంతసేపు ఉండేవాళ్ళు సెట్లో పవన్ గారు? ఒక 2-3 గంటలు ఉండేవాళ్ళు డైలీ? అంటే అది ఆయన రెస్పాన్సిబిలిటీస్ ఆయనకుండా దీని ప్రకారం కొన్ని రోజులు అయితే యూస్ టు బి లిటిల్ లాంగర్, కొన్ని రోజులు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ వచ్చేసి వెళ్ళేవారు. కొన్నిసార్లు వచ్చి షూట్ చేసి వెళ్ళి మళ్ళీ వచ్చేవారు. ఓకే ఓకే ఓకే. కొన్నిసార్లు డైరెక్ట్గా ఫ్లైట్ ఢిల్లీకి వెళ్ళిన అక్కడి నుంచి డైరెక్ట్గా ల్యాండ్ అయ్యి డైరెక్ట్గా వచ్చేవారు. ఓ, సో హీ ఆల్సో వర్క్డ్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ ఫర్ ఇట్. చెప్తుంటే నాకు ఈ రకంగా షూట్ చేశారా అనిపిస్తుంది. అసలు చెప్పేది నేను 10% అండి, అక్కడ ఉంటుంటే మీకు తెలుసు. మాకే అసలు బికాస్ మేము అంటే ఎస్పెషలీ నేను బికాస్ ఐ వాస్ ఫుల్లీ కమిటెడ్ టు దిస్ ప్రాజెక్ట్ కాబట్టి అక్కడే ఉండేవాడిని. కానీ అదర్ ఆర్టిస్ట్ ఆల్సో, ఇప్పుడు నాజర్ గారు, సునీల్ గారు అందరూ దే వర్ డూయింగ్ 2-3 ప్రాజెక్ట్స్. నాజర్ గారు, సునీల్, సుబ్బరాజు, రఘుబాబు. అవునవును. మీరు మీ కాంబినేషన్ మొత్తం. సో అందరు ట్రావెలింగ్ లో ఉన్నారు, అందరిది డేట్స్ కుదిరి రావడం, అందరిని సీక్వెన్స్ లో పెట్టడం టఫ్ జాబ్. ఓ మై గాడ్. అది ఈ యొక్క సినిమా ఎలా ఉందనేది జడ్జిమెంట్ అనేది చూసిన వెంటనే పాస్ చేసేస్తారు అందరూ, కానీ దాని వెనక కష్టం అనేది ఇంత కష్టం పడ్డారు అనమాట. అయితే ఓకే, రిలీజ్ తర్వాత మీకు వచ్చిన రెస్పాన్స్ ఏంటి? రిలీజ్ తర్వాత అదే మీకు చెప్పినట్టు ఇప్పుడు ఆడియన్స్ చాలా మంది అసలు గుర్తుపెట్టలేకపోయారు, అంటే ఫస్ట్ తెలుసా తెలీదా అని. కానీ థ్యాంక్స్ టు సోషల్ మీడియా అండ్ మీడియా ఇన్ జనరల్ కొంచెం వర్డ్ స్ప్రెడ్ అయింది. గూగుల్లో చాలా మంది సెర్చ్ చేశారు, సో తెలిసిన వాళ్ళు రెస్పాన్స్ ఇస్తున్నారు. ఓకే, గుడ్ గుడ్, యూ డిడ్ వెల్ అంటే బాగా ఎస్టాబ్లిష్ అయ్యావని. ఓకే.